శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ మాత్రే నమ. వెల్కమ్ టు మిహిరావాణి యూట్యూబ్ ఛానల్. మీ డాక్టర్ సుందరి ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ఫిబ్రవరి 1వ తారీఖు అంటే ఫిబ్రవరి 1, 2024 నుంచి 28 ఫిబ్రవరి 2024 వరకు గల గోచార గ్రహ సంచారం ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఉంటాయి, ఉద్యోగ వ్యాపార కుటుంబ విషయాలు ఎలా ఉండబోతున్నాయి, ఏ ఏ గ్రహాలు అనుకూలమైన ఫలితాలు ఇస్తున్నాయి, ప్రతికూలతలు తగ్గించుకోవడానికి ఏ పరిహారాలు పాటించాలి, ఇలా ద్వాదశ రాశుల విషయాల గురించి మనం ఈ వీడియోలో చర్చిద్దాం. ఫలితాలకు వెళ్లే ముందు అసలు గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో, ఏ గ్రహాలు ఏ రాశుల్లో సంచరిస్తున్నాయో తెలుసుకుందాం. మేషరాశిలో గురు సంచారం జరుగుతోంది. కన్యలో కేతువు. ధనస్సులో కుజుడు ఫిబ్రవరి 4వ తారీఖు వరకు, తదుపరి ఉచ్చస్థితైన మకర రాశిలో సంచారం చేస్తాడు. శుక్రుడు ధనస్సులో 11వ తారీఖు వరకు, తదుపరి మకర రాశిలో సంచారం. మకరంలో రవి ఫిబ్రవరి 13 వరకు, తదుపరి కుంభరాశిలో సంచారం. బుధుడు 18 వరకు మకరంలో, 19 నుండి కుంభరాశిలో సంచారం సాగిస్తాడు. కుంభంలో శని భగవానుడు, మీనంలో రాహువు. చంద్రుడు చిత్తా నక్షత్రం కన్యారాశి నుండి సంచారం ప్రారంభించి 12 రాశులు పూర్తి చేసుకొని హస్తా నక్షత్రంతో సంచారాన్ని ముగిస్తున్నాడు. ఇటువంటి గోచార గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఈ ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతోంది అనే విషయాల్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం. చక్కగా అన్నీ విని ఆ పరిహారాలను చక్కగా పాటించండి అందరూ కూడా. కుంభరాశి. కుంభరాశి అంటేనే ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాల వాళ్ళు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వాభాద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలు చెందినవారు కుంభరాశి వారు అవుతారు. రాశ్యాధిపతి శని. రాశ్యాధిపతి శని రాశిలోనే సంచారం చేస్తున్నాడు. అలాగే మాస ప్రారంభంలో భాగ్య దశమాధిపతుల కలయిక లాభస్థానంలో, తృతీయంలో గురువు, తృతీయంలో రాహువు. అష్టమ కేతువు, సప్తమాధిపతి, పంచమ అష్టమాధిపతి వ్యయ స్థానంలో సంచారం. ఈ రకమైన గోచారం చూసినప్పుడు కుంభరాశి వారికి ఫిబ్రవరి నెలలో మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మాస ప్రారంభంలో ఉద్యోగస్తులకు కానీ మంచిగా చాలా బాగుంది. పదవీ లాభ సూచనలు కూడా గోచరిస్తున్నాయి. 2వ వారం నుండి కొంచెం శ్రద్ధతో పనిచేయాల్సి ఉంటుంది. అలాగే ఏమైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఈ సమయంలో ఫిబ్రవరి 2వ వారం 2వ వీక్స్ నుండి ఉద్యోగస్తులకి కొంచెం ఆఫీసులతో పై అధికారులతో స్వల్ప ఇబ్బందులు, పనిభారం పెరగటం, అలసట, చిన్నపాటి అనారోగ్య సమస్యలు గోచరిస్తున్నాయి. ఇవి కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి కొంచెం ఈ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. అలాగే మాస ప్రారంభంలో విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉంది. తోటి విద్యార్థుల వల్ల కానీ ఉపాధ్యాయుల వల్ల కానీ మీకు మంచి సహాయం లభించడం వల్ల మీ విజయావకాశాలు చక్కగా మెరుగుపడతాయని చెప్పవచ్చు. అలాగే ద్వితీయాధిపతి గురువు తృతీయ భావంలో సంచారం. దీనివలన కుటుంబ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉంది. అలాగే అన్నదమ్ములతో కానీ మీ బంధువర్గంతో కానీ వారి యొక్క సహాయ సహకారాలు చక్కగా లభిస్తాయి. అలాగే ధర్మకార్యాలు కూడా ఎక్కువగా పాల్గొంటారు. ద్వితీయంలో రాహువు. లాభంలో కుజుడు, శుక్ర సంచారం. దీనివలన నెల ప్రారంభంలో ఆర్థికంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే మీ ధన సంపాదన కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. విదేశీ సంబంధమైన ధన సంపాదన కూడా ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువ ఉందంటే కొత్త విషయం కానీ కంప్యూటర్ ఐటీ రంగాల్లో పనిచేసే వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా మాస ప్రారంభంలో చాలా అనుకూలంగా ఉంది. కుంభరాశి వారికి ఆరోగ్యం గమనిస్తే కనుక ఈ మాసంలో కొంచెం హెచ్చు తగ్గులుండే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త తీసుకోవాలి. ఫిబ్రవరి 5 నుండి మకర రాశిలో కుజ సంచారం. తృతీయాధిపతి, తృతీయ దశమాధిపతి రాశిలో మకర రాశిలో సంచారం అంటే ప్రియస్థానంలో సంచారం చేస్తున్నాడు. దీనివల్ల ఎవరైనా ఉద్యోగం మారాలనుకునే వాళ్ళ మటుకు కొంచెం కాలం వేచి ఉండాలి. విదేశాలకు వెళ్ళడానికి మటుకు మంచి అవకాశాలు వస్తాయని చెప్పవచ్చు కాబట్టి అవి సద్వినియోగం చేసుకోండి. ముఖ్యంగా ఏంటంటే మీరు ఏ నిర్ణయాలు తీసుకున్నా కూడా ప్రాక్టికల్గా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే కమ్యూనికేషన్ విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఈ కమ్యూనికేషన్ వల్ల మీరు అనవసరమైన అపార్థాలు రావటం, కొంచెం
మనం ఓవర్ దురుసుగా మాట్లాడటం కానీ హార్ష్గా మాట్లాడటం కానీ దానివల్ల కొంచెం సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు ఎంతవరకు మీ స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడానికి కొంచెం మెడిటేషన్ లాంటి సహాయం తీసుకుని, ఎందుకంటే ఎనర్జీ ప్లాంట్స్ అన్నీ రవి కుజుడు ఇవన్నీ కూడా ఏ స్థానంలో సంచారం చేస్తున్నారు, రాశిలో శని భగవాన్ సంచారం. దీనివల్ల కొంచెం అంటే ఒక రకమైన స్ట్రెస్ లాంటిది ఫీల్ అవుతారు కాబట్టి అది తగ్గించుకోవడానికి మొదటి నుంచి కూడా మెడిటేషన్ సహాయపడుతుంది. మెడిటేషన్ చేస్తే చాలా బాగుంటుంది. అలాగే వ్యాపారస్తులు ఎవరైనా సరే కొత్త ప్రయత్నాలు కొత్తవన్నీ చేయకుండా ప్రస్తుతం ఏ పని చేస్తున్నారో అవే కంటిన్యూ చేస్తే మంచిది. ఎందుకంటే ప్రస్తుతానికి కొత్త విస్తరణ కానీ కొత్తవి ఓపెన్ చేయడం కానీ అంత అనుకూలంగా లేదు. న్యాయపరమైన సమస్యలకి అంటే మీకు వ్యాపారంలో కానీ వేటిలో ఉద్యోగంలో కానీ దేనికో దాచిన సమస్యలు రావటం వలన కోర్టుకు వెళ్ళటం, దానికి సంబంధించి ఏదో ఒకటి చట్టపరంగా కావాలని దానికి సంబంధించిన ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అంటే న్యాయపరమైన ఖర్చుల కోసం ఇది మళ్ళా ఎక్కువగా ఖర్చు పెడతారనమాట. అవి ఎక్కువగా ఉన్నాయి. అలాగే కొత్త ప్రయత్నాలకి ఏవైనా కూడా కొత్త ప్రయత్నాలు ఏం చేద్దామంటే ఏ రంగంలో అంత అనుకూలంగా లేదు. విద్యార్థులకి శ్రమతో కూడిన విజయం. విద్యార్థులకి మొదటి నుంచి కొంచెం శ్రమ ఎక్కువగా ఉంటుంది. అంటే అనవసరంగా ఏకాగ్రత చూపించలేకపోతారు. కాబట్టి ఈ పరీక్షల సమయాల్లో కొంచెం జాగ్రత్తగా మొదటి నుంచి ప్లాన్ చేసుకోవటం, కొంచెం అనవసర విషయాలు కలగ చేసుకోకుండా ఉండటం, ఆ చదువు మీద శ్రద్ధ పెడితే కనుక కొంచెం కష్టపడితే మంచి విజయ అవకాశాలు లభిస్తాయి. అంటే మొత్తం మీద కుంభరాశి వారికి వ్యయ స్థానంలో 4 గ్రహాల సంచారం, రాశిలో శని సంచారం కొంచెం మిశ్రమ ఫలితంగానే ఉందని చెప్పవచ్చు. ఆల్రెడీ వీరు ఏళ్ళనాటి శని ప్రభావంలో ఉన్నారు కాబట్టి అనుకూలమైన ఫలితాల కోసం ప్రతిరోజు కూడా దుర్గా సప్తశతి పారాయణ చేయాలి. అది ఎంత చేస్తే అంత మంచిది. అలాగే శనిగ్రహ దశరథపోక్త శని స్తోత్ర పారాయణ చేయటం వలన చాలా మంచి ఫలితాలు వస్తాయి. శనివారం నాడు వరకు కుదిరితే శివాలయ దర్శనం చేసుకోండి. అలాగే శివునికి అభిషేకం చేసుకోవడం వల్ల కూడా చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. అలాగే అన్నదానం కానీ ఎవరైనా అనాథాశ్రమం పిల్లలకు కానీ కార్మికులకు కానీ సేవకులకు కానీ మీకు తోచింది శనివారం నాడు ఏదో ఒకటి దానం చేయడం వల్ల కూడా మంచి ఫలితాలు కలుగుతాయి. మరొక రాశి గురించి మరొక వీడియో తెలుసుకుందాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు, శుభం భూయాత్.